రేంజ్ రోవర్ కార్లో ఉన్నాం మేము అందరము. హలో, బ్లాక్ చేశాను. బ్లాక్ చేసి కంప్లీట్గా రాడ్లు ఉన్నాయన్నా, రాడ్లు ప్లస్ కట్టెలు ఉన్నాయన్న వాళ్ళ దగ్గర. మీ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత మీరు బయలుదేరి వస్తున్నారు? వచ్చేస్తున్నాం. అటకాయించినారు అంతేనా? మా కారు ముందు ఒక కారు పెట్టారన్నా, కారు బ్యాక్ సైడ్ ఒక కారు పెట్టారన్నా. పెట్టేసి దగ్గర దగ్గర ఒక 100 మంది పైన దిగారన్న. మొత్తం వాళ్ళ 10 కార్లు వచ్చారన్న. మా కారు చుట్టూ రౌండప్ చేసేసారన్న. రౌండప్ చేసేసి రాడ్లు ఉన్నాయన్న, తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చినారు. దాని తర్వాత కట్టెలన్నీ తీసుకొచ్చి అద్దాలన్నీ పగలడం స్టార్ట్ చేశారన్న. కారుకు ఫ్రంట్ బ్యాక్ అంతా అద్దాలు ఏమి పగిలినా కూడా లోపలికి వాళ్ళు ఈ రాడ్లన్నీ పంపించలేకపోయారు. బ్యాక్ సైడ్ అద్దం గట్టిగా కొట్టేసరికి పగిలిపోయింది. పగిలిపోయేసరికి అక్కడ రాడ్లు తీసుకుని అక్కడి నుంచి మన రామన్నకు ఫస్ట్ తలపైన కొట్టారన్న. తలపైన కొడితేనే నన్ను తలపైన కొట్టినప్పుడు నేను ఇట్లా ఫ్రంట్కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టిగా పడింది. పడుతూనే సరే అనేసి చుట్టూ రౌండ్ అప్ అయింది అనేసి ఇంకా డోర్ని పీకుతున్నాను, కానీ పీకలేకపోయాను. డోర్స్ అన్ని సెంటర్ లాక్ చేశాను. ఏంటంటే బండి పైన పెట్రోల్ పోసేస్తాను. బండి పైన పెట్రోల్ తెచ్చుకున్నారు, పెట్రోల్ పోసారు. పెట్రోల్ పోస్తానే ఇంకా బండి ఫైర్ చేస్తారనేసి ఇమ్మీడియట్గా రామన్న అటు సైడ్ నుంచి దిగాన, నేను ఇటు సైడ్ నుంచి దిగే లోపల ఎదురు కారు ఉంది. కారు ఉంటేనే డ్రైవర్కి ఫస్ట్ కారు తగిలిచ్చేసాయని చెప్పాను. ఆ కారు తగిలిచ్చేసి సైడ్లోంచి ఇట్లా తీసుకొని నేను కొంచెం ముందుకు వచ్చేసరికి ముందు ఒక 50 to 100 మీటర్స్లో వీళ్ళు పోలీసులు ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను ఇట్లా అనేసి. వెంటనే పోలీసులు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడికి పోయేసరికి అంత వాళ్ళను డిస్బర్స్ చేసేసి రామన్ వాళ్ళందరినీ దీంట్లో కార్లో తీసుకుని వచ్చారని అక్కడికి మన హాస్పిటల్ తీసుకుని వచ్చారు. వెంటనే ఎంపీ గారు అందరూ వచ్చారండి. పోలీసులు తీసుకొచ్చారు. అంటే జస్ట్ 50 మీటర్స్ అన్న. మేము కార్ తగిలిచ్చేసి ముందుకు తీసుకొని పోయేసరికి అక్కడ ఒక ఎస్ఐ ఉన్నారన్న, ఒక సిఐ ఉన్నారు, ఒక 2-3 పోలీసులు ఉన్నారు. మా బండ్లు చూసి అంత బండి అంతా కంప్లీట్ డ్యామేజ్ చేశారన్న. మొత్తం 4 బండ్లు కంప్లీట్ డ్యామేజ్ అంత. ఆ బండ్లు చూసి వాళ్ళు మా దగ్గర పరిగెత్తుకుంటూ ముందుకు అట్లా కొట్టుకుంటూ వచ్చేసాను. వాళ్ళ బండిని కొట్టుకుంటే మేము ముందుకు వచ్చేసినా అన్న. ఎందుకంటే దిగేస్తే మటుకు అక్కడ ఏమైపోతుందంటే ప్రాబ్లమ్, మొత్తం అంతా మీద పడతారన్న. పెట్రోల్ పోసాను, పెట్రోల్ కూడా పోసేసాను. అట్లా పోలీసులతో వాళ్ళు పరిగెత్తే ఆడికి వెళ్ళిపోయారు, స్పాట్లోకి వెళ్తారు. ఇది కేవలం మనమంతా అంతేనా? మనం పోయి చెప్తేంత వరకు కూడా వాళ్ళు అసలు వాళ్ళ ముందునే 10 కార్లు వెళ్ళాయన్న. మేము అక్కడ ఉన్నామని కూడా తెలుసు అన్న పోలీసులకు. అయినా కూడా వాళ్ళు అక్కడ స్పందించలే, వాళ్ళు రాలేకపోయారు. మేము మా బండ్లు చూసి ఇవన్నీ గట్టిగా అడిస్తే అప్పుడు వాళ్ళు లోపల పోయారు. సో కేవలం అంతే, మనం స్ట్రాంగ్ ఉన్నామన్నా, గట్టిగా తిరిగి చేస్తున్నాము అందరం అనేసి ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళు కావాల్సిగా వచ్చి అసలు మాకొద్దు, మేము వాళ్ళతో అందరితో మాట్లాడేసి కారు ఎక్కువ వచ్చేస్తున్నాము. అట్లీస్ట్ ఏదో ఎదురుగా వచ్చాము, కలిసాము, లేకపోతే మేము ఏదో ఇట్లా అనే అది కూడా లేదు. మా అసలు వాళ్ళు మేము పోయినప్పుడు వాళ్ళు ఎవరు కూడా లేరన్న ఊర్లో. జస్ట్ మేము ఆ ఊర్లో ఉన్నామని చేసి వాంటెడ్గా ప్లాన్గా వచ్చాను. లేకపోతే పెట్రోల్ బాటిల్స్ తీసుకురారు కదా, జస్ట్ వాంటెడ్గా ఏదైనా వాళ్ళకి ఓడిపోతాం భయంతో ఇవన్నీ చేద్దాం. ఏం కాదన్నా, మీరు ఉన్నారన్నా, మాకు ఎంతవరకైనా కొట్లాడతామన్నా. మాకు మీరున్నారన్నా, మేము వీఆర్ దేర్ ఫర్ యూ అన్న. ఎనీథింగ్ అన్న, ఇట్లా ఎన్ని జరిగినా వి నెవర్ స్టెప్ బ్యాక్ అన్న. జస్ట్ యువర్ బ్లెస్సింగ్స్ అన్న. లేదన్నా, జస్ట్ ఫస్ట్ తలకు తగులుతానే ఇట్లా అందరం సైడ్కి వచ్చేసాను. వెనకాల బ్యాక్ గ్లాస్ పగిలిపోయేసరికి. అదర్వైజ్ అంత ఫైన్ అంతేనా. ఇప్పుడు డ్రెస్సింగ్ తీసాను, స్కానింగ్ కూడా మళ్ళీ చేపిస్తాను చెప్పానండి. ఇప్పుడు మీకోసం మా ప్రాణాలు నేను ఏమని చేస్తామన్నా. మీరు చాలా మీ బ్లెస్సింగ్స్. మీరంటే మాకు ధైర్యం అన్న. అంతే, మీరుంటే చాలన్నా మాకు. ఏ దానికైనా రెడీ టు ఫైట్ విత్ ఎనీ పీపుల్ అన్న. వీళ్ళు ఏమవుతుందన్న, నథింగ్ అన్న. హలో, థ్యాంక్ యూ సో మచ్ సార్.